హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈ ఒక్క ఆకుకూర కనుక తిన్నారంటే గుండె జబ్బులనేవి రాకుండా చూస్తుంది, కొవ్వును తగ్గిస్తుంది, బరువుని అద్భుతంగా తగ్గుతారు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి అనేది అద్భుతంగా పెంచుతుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింకు, కాపర్, మెగ్నీషియం అంటే ఎన్నో విటమిన్స్ అనేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంత అద్భుతమైన ఆకుకూరని మరి వారంలో 2 సార్లైనా తీసుకోవాలి కదా. ఆకుకూర ఏంటో అనుకుంటున్నారా? తోటకూర అండి. తోటకూరని తినాలంటే చాలామంది గడ్డిలాగా ఉంటుందని తినటానికి పక్కన పెట్టేస్తూ ఉంటారనమాట. ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్న తోటకూరని వారానికి 2 సార్లు తీసుకున్నారంటే మనకి ఎటువంటి రోగమైనా సరే దరిచేరదనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని ఒక 4 తీసుకొని గుండ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు వేసుకొని, పోపు దినుసులు 2 టీ స్పూన్లు వేసుకొని, కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా దోరగా వేయించుకోండి. నేను ఎండుమిర్చి అనేది ఎందుకు యాడ్ చేశానంటే మనం కారం అనేది అసలు వాడడం అనమాట ఈ కర్రీలో, అందుకనే నేను ఎండుమిర్చి అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేవి దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకోండి. ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా వీటిని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న తోటకూరను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి గరిటె పెట్టి ఒకసారి కలిపేయండి. మూత అస్సలు పెట్టొద్దండి. గరిటె పెట్టి కలిపేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గనివ్వండి. చూడండి, తోటకూర అనేది మనకి చక్కగా ఇలా మగ్గిపోతుంది అనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత గరిటె పెట్టి ఒకసారి కలిపేయండి. మనకి ఈ తోటకూర కాడ అనేది ఒకటి తీసుకొని మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా పట్టుకోగానే మనకి ఆ కాడ అనేది మెత్తగా ఇలా కుక్ అయిపోవాలన్నమాట. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు తోటకూరలో కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది, అందుకని చూసి యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని బాగా మొత్తం కూడా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. కలపడం మాత్రం ఆపొద్దండి మనం, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలపడం వల్ల కూరకు ఉప్పు అనేది చక్కగా పడుతుంది, మనకి పసుపు అనేది చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మూత అనేది పెట్టండి లాస్ట్లో. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత తింపేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్న తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం మందులు, మాకులు ఇవన్నీ వాడే కంటే కూడా ఇలాగ ఆరోగ్యకరమైన ఆకుకూరలు అనేది తిని అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందుకుందాం. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.